ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఒకసారి ఇలానే నేను అందరికీ లక్ష్మి విషయంలో నిజం చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్పాలి. వదినా, విహారీ లక్ష్మీలు ఎంతవరకు వచ్చారు? వచ్చేసారు వసుదా. సిటీ అవుట్కట్స్ లో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేయించుకొని వస్తారంట. వాళ్ళని ఆహ్వానించడానికి ఇవన్నీ సిద్ధం చేసావాక? అవును. ఎలా ఆహ్వానిస్తావు వదినా? ఆహ్వానించాలి, ఎందుకంటే తనే ఇంటికి కోడలు. తను రాగానే ఇంట్లో అందర్నీ పిలిచి నిజం చెప్పేస్తాను. లక్ష్మికి ఇంటి కోడలిగా సముచిత న్యాయం కలిగేలా చేస్తాను. అవసరమైతే విహారీ లక్ష్మిల ముందు ఏ సమస్యైనా ఎదుర్కోవడానికి నేను ముందుంటాను. అక్క, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ విహారీ సహస్రాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. అందులో సహస్ర ప్రెగ్నెంట్ కూడా అయింది. దీనివల్ల లక్ష్మీ విహారీలు చాలా ఇబ్బంది పడతారు. అక్క, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ విహారీ సహస్రాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. అవును, దాని గురించి ఆలోచించాలి. వసుదా, ఒక్క నిమిషం ఇది పట్టుకో. ఎవరికి లేవమ్మా. అసలు ఆ లక్ష్మి సరోగసి బిడ్డ విషయంలో ఆగాల్సి వస్తోంది గాని లేకపోతే. అమ్మా, అసలు ఐవీఎఫ్ డాక్టర్ కి ఫోన్ చేసి సరోగసి చేసి చాలా రోజులైంది కదా. ఇప్పటికీ లక్ష్మికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. అవునే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో. హలో డాక్టర్. పద్మాక్షి గారు చెప్పండి. డాక్టర్, ఆ లక్ష్మికి సరోగసి చేశారు. ఇంతవరకు దానిలో ప్రెగ్నెంట్ అయినట్టు ఏ సిమ్టమ్స్ కనిపించట్లేదు. మొన్న ఫోన్ చేస్తే 4 రోజులు వెయిట్ చేయండి అన్నారు. కొందరిలో లేట్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. అవునండి, ఇంతకీ లక్ష్మిలో ఇంతవరకు ఏ సిమ్టమ్స్ కనిపించట్లేదా? కనిపించడం లేదు. లక్ష్మిలో సరోగసి పిండం నిలబడిందో లేదో అనుమానమే పద్మాక్షి గారు. ఆ లక్ష్మికి టెస్టులు చేస్తే గాని ఏ విషయం చెప్పలేం. అనుమానం ఉన్నప్పుడు దానికి టెస్ట్లు ఎందుకు డాక్టర్? ఛాన్స్ అయితే తక్కువే కదా. మేబీ తక్కువే ఉండొచ్చు. ఆ లక్ష్మి కడుపులో నీ బిడ్డ ఉన్నాడనాగాను. ఇప్పుడు అదే అనుమానం అంటే అస్సలాగను. ఒకవేళ అది కాకపోతే ఆ సమయానికి వేరే బిడ్డని తెచ్చైనా నీ బిడ్డని చేస్తాను గాని ఆ లక్ష్మిని మాత్రం వదలను. దాన్ని బిహారీ తీసుకొస్తున్నాడు కదా, అది గుమ్మంలో అడుగు పెట్టకుండా చేస్తాను. పద. ఎక్కడికమ్మా? ఆ లక్ష్మి అడ్డు తొలగించడానికి తెలిసిన వాళ్ళందరితో మాట్లాడాలి. ఈరోజు ఆ లక్ష్మికి చావు ముహూర్తం పెడతాను. కనకం, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు విహారీ గారు, నేను బాగానే ఉన్నాను. లేదు కనకం, నువ్వు బాగుంటే ఎలా ఉంటావో, టెన్షన్గా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలుసు. టెన్షన్ ఏమీ లేదు విహారీ గారు. సరే, నువ్వు చెప్పకపోయినా నీలో టెన్షన్ నాకు క్లియర్గా కనపడుతుంది. నీ టెన్షన్ మనం ఇంటికి వెళ్తే ఏమవుతుందో అనే కదా. కనుక అక్కడ ఏమీ కాదు. నిజమేగా మనం చెప్తున్నాం. మనకి నిజం చెప్పడానికి విహారీ వస్తున్నాడు. ఓ లక్ష్మి రాదు, రానివ్వను.
ఎవరు ఎన్ని గొడవలు చేసినా నేను ఎదుర్కోగలను. బావ మనల్ని ఎదుర్కొంటానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడమ్మా. ఈ పద్మాక్షిని ఎదుర్కోవడం అంత ఈజీ ఏం కాదు బేబీ. ఇన్నాళ్ళు దాని కడుపులో మన బిడ్డ అని ఆగాను. లేకపోతే ఆ లక్ష్మిని ఎప్పుడో నలిపినట్టు నలిపేసేదాన్ని. నీ మీదకి వాళ్ళు రావాలంటే నన్ను దాటుకుని రావాలి. వాళ్ళ నీ దాకా రానివ్వను. ఎవ్వరు అడ్డొచ్చినా ఈరోజు ఆ లక్ష్మిని వదలను. ఈరోజు దానంతు చూడాలి. నా కూతురి కాపురానికి అడ్డొచ్చిన దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను? నాకు కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి ఇస్తానని మావయ్యకి మాటిచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. దానికి గొప్ప జీవితం ఇవ్వాలని ఊహించుకున్న వాళ్ల కళ్ల ముందే దాని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరించేస్తాను. కనకం, మనం ఇన్ని రోజులు నిజం దాచి చాలా తప్పు చేశాం. ఇకపై నా తప్పు చేయను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తాడో బేడో తేల్చుకుందాం.